జీవితాల్లో ఇరుగు పొరుగుతో చిన్న చిన్న గొడవలు రావడం చాలా సాధారణం. అవును, చాలాసార్లు జరుగుతుంటాయి. కాని కర్ణాటకలోని బీజాపూర్లో జరిగిన ఒక సంఘటన ఒక మామూలు గొడవ ఎంత పెద్ద విషాదానికి దారితీస్తుందో చూపిస్తుంది. నిజమే. ఈరోజు మనం చర్చిస్తున్న కేసు అదే, గీతా వర్సెస్ కర్ణాటక రాష్ట్రం. అవును. ఈ కేసు వెనుక ఉన్న ఆ మానవ కథను కొంచెం లోతుగా చూద్దాం. తప్పకుండా. ఇందులో ప్రధానంగా ఇద్దరు వ్యక్తులున్నారు. ఒకరు సారిక. ఆమె ఇంట్లో పిల్లలకు ట్యూషన్లు చెబుతుండేది. ఓకే. ఆమె పక్కింటావిడే గీత. గీత ఇంట్లోంచి వచ్చే శబ్దం వల్ల తన ట్యూషన్ పిల్లలకి ఇబ్బందిగా ఉందని సారిక వాదన. అంటే ఒక నాయిస్ కంప్లైంట్ లాంటిది. అవును. దాదాపు 6 నెలలుగా ఈ విషయంలో వాళ్ల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి. అయితే ఆగస్ట్ 12, 2008న పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కరెక్ట్. ఆ రోజు గొడవ చాలా పెద్దదైంది. మాట పెరిగి గొడవ సమయంలో గీత ఇంకా ఆమె కుటుంబ సభ్యులు సారికలు తిడుతూ వెళ్ళి చావు అని అన్నారని ఆరోపణ. అవుకు గీత వేధింపులే కారణమని చెప్పింది. ఇక్కడే ఈ కేసులో అసలైన న్యాయపరమైన చిక్కుముడి మొదలవుతుంది. ఎలా? కింది కోర్టులు అంటే ట్రయల్ కోర్టు, హైకోర్టు రెండూ కూడా సారిక మరణ వాక్కుమూలాన్నే నమ్మాయి. దాని ఆధారంగా గీతను దోషిగా నిర్ధారించాయా? అవును. ఐపీసీ సెక్షన్ 306 కింద ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు శిక్ష విధించాయి. కానీ కేసు సుప్రీంకోర్టుకు వెళ్లినప్పుడు తీర్పు మారిపోయిందా? పూర్తిగా తారుమారైంది. సుప్రీంకోర్టు గీతను నిర్దోషిగా విడుదల చేసింది. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒకవైపు మరణ వాక్కుమూలముంది, అవతలి వ్యక్తి మాటల వల్లే ప్రాణం తీసుకున్నానని బాధితురాలు చెప్పింది. అయినా నిర్దోషిగా ఎలా విడుదల చేశారు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. సుప్రీంకోర్టు ఇక్కడ 2 కీలకమైన పదాల మధ్య ఉన్న తేడాని చాలా స్పష్టంగా చూపించింది. అవేంటి? వేధింపులు అంటే హెరాస్మెంట్ మరియు ప్రేరేపణ అంటే ఇన్స్టిగేషన్. ఆ రెండింటి మధ్య తేడా ఏంటి? కోపంలో ఒకరినొకరు తిట్టుకోవటం, మాటలతో బాధపెట్టడం అది వేధింపు కిందుకు రావచ్చు. కాని చట్ట ప్రకారం ఒకరిని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించడమనేది చాలా తీవ్రమైన నేరం. అంటే ఆవేశంలో అన్న మాటకి, నిజంగా చనిపోవాలని ప్రేరేపించే మాటకి మధ్య తేడా ఉందంటారా? ఖచ్చితంగా. ఆ తేడాను గుర్తించడానికే చట్టంలో మెన్స్ రియా అనే సూత్రముంది. మెన్స్ రియా అంటే నేరపూరిత ఉద్దేశం. కోర్టు ఏం చూసిందంటే, సారిక నిజంగా చనిపోవాలనే ఉద్దేశం గీతకుందా, లేక ఆ మాటలు కేవలం ఆ క్షణంలో వచ్చిన కోపంలో అన్నవా? ఓకే, అర్థమైంది. ఆ గొడవ అప్పటికప్పుడు జరిగింది, ఒక ప్లాన్ ప్రకారం కాదు. కాబట్టి వెళ్ళి చావు అనే మాటను అక్షరాలా తీసుకోలేమని, అది ప్రేరేపణ కాదని సుప్రీంకోర్టు భావించింది. అంటే ఒక వ్యక్తి మాటలు ఎంత కఠినంగా ఉన్నప్పటికీ ఆ మాటల వెనుక అవతలి వ్యక్తి చనిపోవాలనే స్పష్టమైన ఉద్దేశం లేకపోతే అది సెక్షన్ 306 కింద నేరం కాదన్నమాట. సరిగ్గా చెప్పారు. సెక్షన్ 306 రుజువు కావాలంటే నిందితుడు ప్రవర్తన వల్ల బాధితులకు చావు తప్ప మరో మార్గం లేదు అనే పరిస్థితి కల్పించబడాలి. అంత తీవ్రంగా ఉండాలి. అవును. సాధారణ గొడవలకు కొందరు అతి సున్నితంగా స్పందించినందుకు అవతలి వ్యక్తిని శిక్షించలేమని కోర్టు చెప్పింది. గతంలో స్వామి ప్రహ్లాద్ దాస్ కేసులో కూడా ఇలాంటి తీర్పే ఇచ్చింది. అయితే ఈ తీర్పు సామాన్యులకు ఎలాంటి సందేశాన్నిస్తుంది? మాటలతో ఎవరినీ బాధపెట్టకూడదు అనేది నైతిక బాధ్యత. కానీ చట్టం దీన్ని వేరేలా చూస్తుందా? చట్టం దృష్టిలో నైతికత వేరు, నేరం వేరు. మాటలతో దూషించడం నైతికంగా ఖచ్చితంగా తప్పు, అందులో సందేహం లేదు. కానీ చట్టపరంగా అది ఆత్మహత్యకు ప్రేరేపణ అనే అంత తీవ్రమైన నేరం ఎప్పుడూ కాదు. చట్టం ఎప్పుడూ మాటల వెనుక ఉన్న ఉద్దేశాన్ని, పరిస్థితులను లోతుగా పరిశీలిస్తుంది. ఈ కేసు మనందర్నీ ఆలోచింపజేసే ఒక ప్రశ్నను మిగిల్చింది. మాటల వల్ల కలిగే మానసిక గాయానికి, చట్టపరంగా శిక్షించదగిన నేరానికి మధ్య గీతను ఎక్కడ గీయాలి? అవును. ఒక వ్యక్తి మాటలు మరొకరి మరణానికి కారణమైనప్పుడు నైతిక బాధ్యతకు, చట్టపరమైన శిక్షకు మధ్య సరైన సమతుల్యం ఎలా సాధించాలి? ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న.